నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో 62 ఏళ్ల మహిళకు విజయవంతంగా అరుదైన బైపాస్ శస్త్రచికిత్స. అయోర్టిక్ డిసెక్షన్ తో సుమారు 8 గంటల పాటు శ్రమించి దెబ్బతిన్న అయోర్టాను కృత్రిమ గ్రాఫ్ట్ తో భర్తీ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు. మహమ్మద్ ప్రవక్త 1501వ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడలో వైభవంగా ఈద్ మిలాదున్ నబీ ఊరేగింపు. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి మార్గంలో సమస్త మానవాళి నడవాలంటూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. కడప మండలం పెనుగుదురు గ్రామంలో ఉత్సాహంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్లడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్న కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, అయోర్టిక్ డిసెక్షన్ తో పాటు గుండె రక్తనాళాల్లో బ్లాకులతో బాధపడుతున్న 62 ఏళ్ల మహిళకు కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు సుమారు 8 గంటల పాటు శ్రమించి దెబ్బతిన్న అయోర్టాను కృత్రిమ గ్రాఫ్ట్ తో భర్తీ చేసి అరుదైన బైపాస్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వచ్చిన మహిళను పరీక్షించిన వైద్యులు అయోర్టాలో చీలికతో పాటు 2 గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్ పుష్యమి వేములపల్లి నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసర శస్త్రచికిత్స చేపట్టింది. దెబ్బతిన్న అయోర్టా భాగాన్ని తొలగించి కృత్రిమ గ్రాఫ్ట్ అమర్చడంతో పాటు బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. కాకినాడ రాయల్ పార్క్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు కేసు వివరాలను వెల్లడించారు. అయోర్టిక్ డిసెక్షన్ ప్రాణాపాయ పరిస్థితి అని, తీవ్రమైన ఛాతీ నొప్పి, వెన్ను నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. కాకినాడలోనే క్లిష్టమైన గుండె రక్తనాళ శస్త్రచికిత్సలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న మహిళ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మన అవుట్కమ్స్ తీసుకురావడం అనేది గొప్పతనం. లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్, వీఆర్ నాట్ ఓన్లీ ప్రోటోకాలైజ్ స్టాండర్డైజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, ఆల్సో వీఆర్ ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ అండ్ మెడిసిన్ ఇలాంటివి కూడా హైయెస్ట్ స్టాండర్డ్లో ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది. డిఎన్బి ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. సో అందుకోసమని అపోలో హాస్పిటల్ ఈజ్ స్టాండర్డైజ్డ్ అండ్ మెయింటైన్ ద స్టాండర్డ్స్ టు ద లెవెల్ వాట్ international standards has been going on. So thank you very much. The people is going to give you the explanation how they did, how they got it. Thank you. అండ్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. ఇంపార్టెంట్గా కోకైన్ డ్రగ్ అబ్యూస్ కూడా చేసే వాళ్ళల్లో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ట్రామా, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కారణం. సో ఎలా ప్రెజెంట్ అవుతారంటే, సడన్గా చాలా సివియర్గా చెస్ట్ పెయిన్ రావటం, అంటే మనకి చిరిగిపోతున్నట్టు, పొడి చేసినట్టు, ముందు నుంచి వెనక్కి తంతున్నట్టు, నడుము నొప్పిలాగా రావటం, ఇలా రకరకాలుగా వస్తుంది చెస్ట్ పెయిన్ అని. దాంతోపాటు కళ్ళు తిరిగి పడిపోవటం, ఆయాసం రావటం, స్వెట్టింగ్, లేదా ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే పెరాలసిస్, స్ట్రోక్ లాగా రావటం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం, బ్లరింగ్ రావటం, ఇవన్నీ కూడా వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. అపోలో హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని యాక్చువల్గా మేడం గారు నా దగ్గరికి ఒక 2 వీక్స్ నుంచి చెస్ట్ పెయిన్ అని వస్తున్నారు. నేను ఆవిడకి యాంజియో చేయించుకోండి అని చెప్తా ఉన్నాను, బికాజ్ ఆవిడకి ఈసీజీలో మైల్డ్ చేంజెస్ ఉన్నాయి. ఆ రోజు వచ్చిన రోజు మాత్రం షీ వాజ్ కంప్లైనింగ్ ఆఫ్ సివియర్ పెయిన్. రాగానే మేము క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళగానే యాంజియో చేయగానే ఐ హ్యావ్ నోటిస్డ్ ఏ బిగ్ టేర్ ఇన్ ద అయోటా అంటే మన గుండె నుంచి మొత్తం బాడీకి అంతా సప్లై చేసే ఒక పెద్ద బ్లడ్ వెజల్, దాంట్లో అది పెద్ద టేర్ నోట్ చేయగానే ఇట్స్ కాల్డ్ అయోటిక్ డిసెక్షన్. దట్స్ ఎ వెరీ సర్జికల్ ఎమర్జెన్సీ అండి. ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ ఇమీడియట్లీ బికాస్ అది చాలా త్వరగా వర్సన్ అయిపోతుందండి. టేర్ ఏమవుతుందంటే ఎంటైర్ మొత్తం ఆ స్ట్రెచ్ అంతా వెళ్ళి హైపోటెన్షన్కి వచ్చి పేషెంట్
విల్ డిటోరియేట్ విత్ ఇన్ మినిట్స్ అండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం బీపీ చాలా లోగా మెయింటైన్ చేస్తాం. బీపీ పెరిగింది అనుకోండి, ఆ టేర్ ఇంకా పెద్దదైపోతుంది. అది చూడగానే యాంజియోగ్రామ్ అయిపోగానే ఇమీడియట్లీ వీ షిఫ్టెడ్ హర్ టు ఐసీయూ. యాంజియోలు ఇది నోట్ చేయగానే డిసెక్షన్ అనేది వెరీ 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 సివియర్ కాంప్లికేషన్. జనరల్గా ఇలా వచ్చిన వాళ్ళు వెరీ లైక్ 10,000 20,000లో ఇఫ్ దే మేక్ ఇట్ టిల్ ఆ సర్జికల్ ప్రొసీజర్ అయ్యే వరకు కూడా చాలా మంది ఉంటారు. ఆన్ టేబులే దే మైట్ గెట్ అరెస్టెడ్, దే మైట్ డిటోరియేట్, దే మైట్ ఎనీ టైమ్ అన్నమాట. వెరీ ఫ్యూ పీపుల్ విల్ మేక్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అండ్ ఇలాంటివి మన 2 tier cities లైక్ కాకినాడ ఇలాంటి ప్లేసెస్లో చేసేవాళ్ళు కూడా వీ డోంట్ నో హౌ ఫార్ పీపుల్ విల్ డూ అలాగా ఉంటారో లేదే. హైదరాబాద్ ఇలాంటి చోట్ల ఓకే, బట్ ఇలాంటి చోట్ల ఇలాంటి ఒక ప్రొసీజర్ చేయడం వీ ఫీల్ రియల్లీ ప్రౌడ్ దట్ మేడం హ్యాస్ డన్ దట్. నేను ఇమీడియట్గా ఇది చూడగానే ఐ ఇన్ఫార్మ్ మేడం చెప్పగానే ఇమీడియట్లీ విత్ ఇన్ నో టైమ్ షీ సెడ్ వీ విల్ స్టెబిలైజ్ ద పేషెంట్. ఫ్రమ్ దేర్ ఆన్ షీ టుక్, యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్. షీ వాజ్ దేర్, ఈ ప్రొసీజర్ చేయడానికి మేడం వాజ్ దేర్ అప్ టు నైట్ 10:30 11 o'clock ఐ థింక్ షీ ఫినిష్డ్. షీ వాజ్ డూయింగ్ 3 o'clock. మొత్తం స్టెబిలైజ్ చేసి బయటకు వచ్చేసరికి బికేమ్ ఆల్మోస్ట్ 7 hours షీ వాజ్ ఇన్సైడ్. అండ్ దాంతో నన్ను కూడా అక్కడ ఉంచేస్తారు అనుకోండి, నేను యాంజియో చేసి ఇచ్చేయచ్చు, బట్ షీ వాంటెడ్ మీ టు బీ దేర్. అండ్ షీ వాజ్ వెరీ ష్యూర్ దట్ మేము ఛాలెంజ్ లా తీసుకున్నామండి. ఇలాంటి కేసెస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. జనరలీ అంటే వీ కెన్ జస్ట్ వాళ్ళ అటెండర్స్ చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పేషెంట్ అటెండర్స్. దే వర్ వెరీ కామ్, దే అండర్స్టూడ్ హర్ కాంప్లికేషన్స్. నేను చెప్పగానే వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరితో కూడా మేము చెప్పాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము. దాని అవుట్కమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అండి నేను కాకినాడలో ఉంటాను. నాకు వెంకటేశ్వర గారి దగ్గరికి వచ్చానమాట. వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ అనగానే నాకు అసలు నేను 2 months నుంచి చూపించుకుందాం అనుకుని సరేలే 63 years ఎందుకులే ఊరుకొని నేను మా హస్బెండ్ని ఖండించానండి. వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాక యాంజియోగ్రామ్ చేశాక చేయించుకోవాలమ్మా అన్నారు. అంటే ఇలా చురుకు పోటు వస్తుందండి. నాకు నొప్పిగా అనిపించేది కానీ నాకు ఇది గుండె నొప్పి అని నాకు తెలియదండి. నాకు తెలియదు, ఆయాసం వల్ల వస్తుంది అనుకున్నాను. ఆయన చూడంగానే చేయించుకోమన్నారు. ధైర్యంగా ఏదో స్టంట్ పడుతుంది అనుకున్నాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం. కానీ ఇక్కడికి వచ్చాక ఇవన్నీ పుష్మి మేడం గారు, వెంకటేశ్వరరావు గారు, సందీప్ సారు ఇవన్నీ చేసి నన్ను చాలా అంటే నేను చెప్పాలంటే మా అమ్మగారు లేకపోయినా నన్ను ఒక పునర్జన్మను ఎత్తించారు. మా అమ్మాయి ఎక్కడో ఉంటుందండి, ఆ అమ్మాయికి ఒక అమ్మని అలా ప్రసాదించారండి.